గోఠి బంజారాహిల్స్ మధ్య పెద్ద గండికను గుర్తించాడు. సరస్సు నిర్మాణం అక్కడే అతను ఒక బలమైన మట్టిగోడ కట్టించాడు. నదుల నుండి నీరు ఈ గండికలో ప్రవహించేలా మార్గాలు పెట్టించాడు. కొన్ని సంవత్సరాల్లో ఒక భారీ సరస్సు రూపం దాల్చింది. రాజు ఆయనను గౌరవిస్తూ ఆ సరస్సుకు హుసేన్ సాగర్ అని పేరు పెట్టాడు. ప్రజలకు ఆశీర్వాదం, నీటికోసం బాధపడిన ప్రజలకు ఇది దేవుని వరంగా మారింది. పంటలు పండాయి, జనాలు సుఖంగా ఉండసాగారు. హైదరాబాద్ అభివృద్ధి వేగంగా పెరిగింది. 1992 తరువాత, చాలా శతాబ్దాల తరువాత, ఈ సరస్సు మధ్యలో ఒక పెద్ద బుద్ధ విగ్రహను ప్రతిష్ఠించారు. ఇది భారతదేశంలోనే అతి పెద్ద సింగిల్ పీస్ రాక్ బుద్ధ విగ్రహం. ఇది హుసేన్ సాగర్ అందాన్ని మరింత పెంచింది. ఇప్పటి హుసేన్ సాగర్ ఈరోజు హుసేన్ సాగర్ సరస్సు, నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్, ట్యాంక్ బండ్, ప్రేమ్ స్టాచ్యూ పార్క్తో కలిసి హైదరాబాద్కు ఒక గుర్తింపుగా నిలుస్తోంది. ఇది కేవలం ఒక సరస్సు కాది, ప్రజల ప్రేమ, చరిత్ర, కళ, భక్తి, రాజుల సేవాభావం కలిసిన జీవంతమైన సాక్ష్యం.